యేసుప్రభువారు పుట్టారు, మరణించారు, తిరిగి లేచారు. కానీ ఇవన్నిటికీ పండగ యాడ్ చేయలేదండి ప్రభువారు. అది కదా మన మెసేజ్. యేసుప్రభువారు పుట్టారు, నో పండుగ. యేసుప్రభువారు మరణించారు, నో పండుగ. యేసుప్రభువారు తిరిగి లేచారు, నో పండుగ. దేవుని ఆజ్ఞ లేదు, ఆదివారానికి ఆజ్ఞ లేదు. యేసుప్రభువారు తిరిగి లేచారు, కానీ ఆదివారం లేవలేదు. యేసుప్రభువారు ఎప్పుడు లేచారో ఎవరికి తెలియదు, కానీ చెప్పలేదు. కానీ బైబిల్లో ఆయన తన శిష్యులకి మగ్దలేని మరియకి ఎప్పుడు కనపడ్డాడో చెప్పాడు. ఆయన ఉదయాన్నే కనపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఉదయం వచ్చారు చూడటానికి సమాధిని. ఆదివారం ఉదయాన్నే కనపడ్డాడు. ఇక ఆదివారం ఉదయం కనపడితే అప్పుడు తిరిగి లేచినట్ట? కొంచెమని ఆలోచించరా మీరు? బాబు నేను ఎప్పుడో లేచాను, ఇప్పుడు మీకు కనపడుతున్నానని చెప్తున్నాడు ఆయన. అంటే మీ మతం మీకు ఏది చెప్తే అది నమ్ముతారు. మీ మతం మీకు ఏ పండుగ పెడితే అది నమ్ముతారు. మీరు సత్యాన్వేషణ చెయ్యరు. వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్ముకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. మీరు సత్యాన్వేషణ చేసుకోండి, మీకే బయటపడతాయి అన్ని. మీరు సత్యాన్వేషణ చేయగలిగిన కెపాసిటీలో ఉన్నారా అసలు అని నేను అడుగుతున్నా. సో ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ టు డూ ద సెర్చ్ ఆఫ్ ట్రూత్.